కడప జిల్లా గండికోటలో జరిగిన బాలిక హత్య కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. బాలిక హత్యపై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరువు హత్య అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న ఉదయం 8 గంటలకు వైష్ణవి, లోకేష్లు గండికోట వద్దకు చేరుకున్నారు. ఉదయం 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో లోకేష్ తిరిగి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. అయితే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాలిక హత్య జరిగినట్లు వైద్యుల ప్రాథమిక నివేదిక చెబుతోంది. ఇప్పటికే లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ బాలిక స్వగ్రామం హనుమనగుత్తిలో బాలిక అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు ఈ కేసును కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నేడు హనుమనగుత్తికి మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ రానున్నారు. బాలిక కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, బాలిక హత్య అంటే వైష్ణవి హత్యకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే ఉదయం 8 గంటలకు లోకేష్, వైష్ణవి ఇద్దరు గండికోటకు వెళ్తే 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో లోకేష్ తిరిగి వెళ్ళినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. పోస్ట్ మార్టం నివేదిక మాత్రం 12 గంటల ప్రాంతంలో బాలిక హత్య జరిగినట్లు చెప్తున్నారు. సో పోలీసులు ఎవరిని అనుమానిస్తున్నారు, ఏమని చెప్తున్నారు ఈ కేసు గురించి? రాధిక, ఇదైతే ఉందో నిన్న గండికోటలో దారుణ హత్య గురైనటువంటి బాలిక వైష్ణవి హత్యలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిన్న ఉదయం ఎవరైతే లోకేష్ తో పాటు వైష్ణవి వచ్చారు, నేను ఉదయం 8 గంటల ప్రాంతంలో అయితే గండికోట ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు ఇక్కడి నుంచి కూడా 10:30 వరకు ఇక్కడే ఉన్నారు. అయితే ఎవరైతే లోకేష్ గారు నిందితుడిగా భావిస్తున్నారో లోకేష్ మాత్రం నిన్న 10 గంటల 40 సమయంలో మాత్రం ఇక్కడికి బయటికి వెళ్ళినటువంటి గేట్ దగ్గరటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీని తర్వాత మాత్రం బాలిక నిన్న 12 గంటల ప్రాంతంలో హత్య జరిగినట్లు కూడా జిల్లా పోలీసు యంత్రాంగం విచారిస్తారు. ఎందుకంటే వైద్యుల పోస్ట్ మార్టం సంబంధించి వైద్యుల ప్రాథమిక విచారణలో మాత్రం ప్రాథమికంగా మాత్రం ఆమె 12 వరకు బ్రతికున్నట్లు కూడా నివేదికలు చెప్తుంటే మాత్రం ఇక్కడ లోకేష్ మాత్రం 10:40 సమయంలో బయటికి వెళ్ళారు. అయితే ఈ హత్య ఎవరు చేశారు, ఎలా చేశారనే కోణంలో మాత్రం పోలీసులు ఇదేనా పరువు హత్యగా అనుమానిస్తూ కూడా విచారణ చేపట్టారు. నిన్న ఉదయం బాలికతో పాటు బాలిక బంధువులు కూడా ఇదే ప్రాంతానికి ఫాలో అయ్యారంటూ కూడా కొంత సమాచారం అవుతుంది. ఈ సమాచారం నేపథ్యంలో వీరిద్దరి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి బాలిక కుటుంబీకులు ఎవరైనా బాలికను పరువు హత్య చేశారన్న కూడా విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు పోలీసులు అధికారంగా చెప్పపోయినప్పటికీ కూడా ఈ కోణంలో విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే వీరు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో గతంలో కూడా వైష్ణవితో పాటు లోకేష్ కుటుంబానికి కొన్ని తగదాలన్నట్టు తెలుస్తుంది. కేవలం వైష్ణవి విషయంలో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైష్ణవి కుటుంబం హనుమగుత్తి నుంచి కూడా ప్రొద్దుటూరు చేరుకున్నారు. వాళ్ళు అక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళకి అక్కడే కాలేజీ వెళ్తుంది. బట్ లోకేష్ కుటుంబం అదే గ్రామంలో ఉంటున్నారు. సో ఈ కేవలం వీరికి ప్రేమ వ్యవహారం వల్లే కూడా వీరు గ్రామం మారారు. అయినప్పటికీ కూడా లోకేష్ మా అమ్మాయిని వదిలిపెట్టకుండా వేధిస్తున్నాడంటూ కూడా బాలి కుటుంబాలు ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో లోకేష్, వైష్ణవి కలిసి గండికోటకు వచ్చారా? సో వీళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకొని ఫాలో అవడానికి కారణాలు ఏంటి? అయితే లోకేష్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి ఏమైనా వచ్చారా? లోకేష్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత హత్య జరిగినట్టు భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇతరులు ఎవరైనా చేశారా, లేదా లోకేష్ వెళ్ళిన తర్వాత ఇంకెవరితోనైనా చేయించాడా అంటే ఇది కొంచెం సస్పెన్స్ గా కొనసాగుతోంది. లోకేష్ వెళ్ళినట్టు కూడా ఆధారం ఉన్నప్పటికీ కూడా ఆ బాలిక 12 గంటల ప్రాంతాలు చనిపోయినట్టు మరో ఆధారాలు వైద్యుల ప్రాథమిక నివేదికలు వెల్లడవుతుంది. సో వీరన్నింటికి కూడా సింక్ అవ్వట్లేదు. సో నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈ బాలికను ఎవరు హత్య చేశారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. రాధిక, రైట్ శివ, అంటే ఇద్దరు కలిసి వచ్చినప్పుడు కలిసి వెళ్ళాలి కదా, మరి ఎందుకని లోకేష్ ఒక్కడే వెళ్ళారు అన్న ఈ కోణంలో పోలీసులు ఏం చెప్తున్నారు? సరే, ఎగ్జాక్ట్లీ పోలీసు ఏ కోణంలో విచారణ చేపట్టారు. లోకేష్ ఇప్పుడు అదుపులో ఉన్నాడు, పోలీసు అదుపులో ఉన్నాడు. సో మీరు ఎన్నింటికి వచ్చారు, వెళ్ళిన తర్వాత ఒక్కడి వెళ్ళడానికి కారణాలంటే బాలికను అంటే నువ్వు వైష్ణవిని ఎక్కడ వదిలిపెట్టావనే కోణంలో విచారించినట్టు తెలుస్తుంటే వైష్ణవి ఇక్కడ ఉండడానికి కారణాలంటే ఒకవేళ వెళ్తే లోకేష్ పాటు కూడా వెళ్ళాలి, వైష్ణవి వెళ్ళాలి. కానీ వైష్ణవి ఇక్కడి నుంచి వెళ్ళలేదు. సీసీ కెమెరా రికార్డు స్పష్టంగా రికార్డ్ అయితే అక్కడ లోకేష్ ఒక్కడ మాత్రం వెళ్ళినట్టు గుర్తించారు. అది కూడా 10:40 గంటల ప్రాంతంలో. అంటే బాలిక మాత్రం అప్పటికి ఇక్కడే ఉంది. కానీ 12 గంటల వరకు కూడా బాలిక ప్రాణంతో ఉన్నట్టు కూడా వైద్యుల ప్రాథమిక నివేదికలు వెల్లడైంది. ఫోరెన్సిక్ నివేదిక పూరిస్తాలు రావాల్సింది. అయితే ప్రాథమికంగా మాత్రం బాలిక 12 వరకు బ్రతికే ఉందంటే తప్పకుండా లోకేష్ వెళ్ళిన తర్వాత ఎవరైనా హత్య చేసి ఉండాలి. అదే ఎవరు, ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులకు మొదటి నుంచి వీరంటే పడదు కాబట్టి ఒకవేళ అనే కోణంలో విచారిస్తున్నారు. ఎందుకంటే బాలిక సంబంధించి అన్న కూడా వీళ్ళని ఫాలో అవుతూ వచ్చారంటూ కూడా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో బాలిక అన్న ఏమైనా బాలికపై వైష్ణవిపై పరువు హత్యకి ఏమైనా పాల్పడారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్పడారు, ఇక్కడి నుంచి మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోయారా? ఇలా వచ్చింటే ఏ దారి రావాలి? ఖచ్చితంగా ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇది కోట ప్రాంతం కావడం, వీటితో పాటు ఇది కొండ ప్రాంతం రావడం, కొన్ని రావడానికి కూడా వేరే మార్గాలు కూడా కొంచెం ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ రావడానికి వేరే మార్గాల నుండి వచ్చి బాలికను హత్య చేసి మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోయారా? లేదంటే లోకేష్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా పంపించాడా?
లోకేష్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా వచ్చారా ఇక్కడికి, ఏదైనా గ్యాంగ్ రేప్ ఏమైనా పాల్పడ్డారా అంటే గ్యాంగ్ రేప్ పాల్పడ్డ కూడా ఇప్పటి వరకు ఆధారాలు లేవని చెప్పి ఎస్పీ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ వైష్ణవిపై అత్యాచారానికి పాల్పడిన ప్రాథమిక ఆధారాలు చెప్తున్నారు. అంటే అత్యాచారానికి పాల్పడకుండా హత్యకు గురైందంటే ఎలా హత్యకు గురైంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కీలక విషయం, బాలిక ఒంటిపై ఎలాంటి బట్టలు కూడా లేవు. సో ఈ నేపథ్యంలో అత్యాచారానికి పాల్పడలేదు, కానీ బాలిక ఒంటిపై ఎలాంటి బట్టలు కూడా లేవు. సో ఈ కోణంలో అసలు ఏంటి, ఎలా జరిగిందనే కోణంపై విచారణ దీర్ఘ స్థాయిలో కొనసాగుతుంది. కాసేపట్లో కర్నూలు రేంజ్ డీఐజీ కూడా రాబోతున్నారు. సో మరోసారి ఇక్కడ ప్రాంతాన్ని జల్లడబట్టి దీనికి మరోసారి సీన్ ఆఫ్ అఫెన్స్ చేసే అవకాశం ఉంది అంటున్నారు రాధిక. థ్యాంక్ యూ శివ. వైష్ణవి హత్య కేసుకి సంబంధించి సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. వైష్ణవి లోకేష్లు ఇద్దరు ఉదయం 8 గంటలకు గండికోటకు చేరుకున్నారు. కానీ 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో లోకేష్ ఒక్కడే తిరిగి వెళ్తున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు వైష్ణవి హత్య జరిగినట్లుగా వైద్యులు అయితే చెబుతున్నారు. అయితే ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.